అది లా పూర్తయిన తర్వాతన ఈ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు అక్కడ చెప్పారనమాట. ఇయర్లీ మెంబర్షిప్ అయితే ఎంత, 3 ఇయర్స్కి అయితే ఎంత, పర్మనెంట్ మెంబర్షిప్ అయితే ఎంత, 15 ఏళ్ళకి మెంబర్షిప్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకుంటే ఏంటి ప్రయోజనం అంటే లాకర్ ఇస్తారు అది అని చెప్పారనమాట. సరే ఆ డబ్బులతో ఏం చేస్తారంటే ఇట్లాగ వచ్చే డబ్బులన్నిటి ఒక ఫిక్స్డ్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో అసోసియేషన్ కార్యకలాపాలు నడుపుతారన్నారు. సరే పర్మనెంట్ మెంబర్షిప్పే తీసుకుంటే పోతుంది కదా అని చెప్పి నేను పర్మనెంట్ మెంబర్షిప్పే తీసుకున్నా. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒక లంసమ్ అమౌంట్ని కనుక మనం సమీకరించుకుంటే తద్వారా భవిష్యత్తులో దాని మీద వచ్చే వడ్డీతో సంస్థ నడపచ్చు అనేటటువంటి ఒక చక్కటి తెలివైన ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేశారు. 1,00,000 మందికి ఒక్కొక్కళ్ళకి శాశ్వత సభ్యత్వం ఇస్తారట. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 1,00,000 రూపాయలు కట్టి శాశ్వత సభ్యత్వం. నాకు తెలిసి 1,00,000 అంటే 10 లక్షల మంది పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్క. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే శాశ్వత సభ్యత్వం కోరుకుంటారు, అట్లాగే ప్రతి ఎమ్మెల్సీ కోరుకుంటారు, అట్లాగే పార్టీ తరపున పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకుంటారు. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ నాకు తెలుసు 10 లక్షల మంది ఉంటారు. వాళ్ళకి అట్లీస్ట్ 1,00,000 మంది వేసుకుందాం. 1,00,000 ఇప్పుడు ఆయన లెక్క, ఒకళ్ళు 1,00,000 రూపాయల సభ్యత్వం. ఇది మొత్తం కలిపితే 1000 ఆయనే చెప్పుకొచ్చినటువంటి లెక్క. 1,00,000 మంది నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటే 1,000 కోట్ల రూపాయల పార్టీకి అంతే. ఈ నిధితో కార్యక్రమాలకు మెరుగైనటువంటి సంక్షేమం అందించవచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన.